నా తాన అప్పు తీసుకొని గట్టనే కడతలేడు, అడిగితే నా మీదకే మరల పడుతున్నాడు అని కేసు పట్టనీకి స్టేషన్కు పోయినోళ్ళను చూసినాం. భూమి పంచాదులతోటి, ఆలుమగలు పంచాదులతోటి, ఆస్తి పంచాదులతోటి స్టేషన్కు పోయినోళ్ళను చూసినాం. ఇక కుక్కలు పిల్లుల మీద పంచాదులు పెట్టుకొని స్టేషన్కు పోయినోళ్ళను కూడా చూసినాం. కానీ చెప్పుల కోసం స్టేషన్కు పోవడేంది రయ్యా? ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలుండే ఒక ఆయనే మంచి చెప్పుల దుకాణంకు పోయి 1000 రూపాయలకు మీదనే పెట్టి చెప్పుల జత కొన్నాడట. ఎంత కాయసువడి కొన్నాడో గాని, ఎన్నొద్దుల సంది కొనుక్కోవాలని అనుకున్నాడో గాని, కొన్న కొద్దిసేపటికే ఎవలో ఎత్తుకపోయినరట. అన్ని కోరికలు తీర్చు దేవుడా అని మొక్కుకోనీకి దేవుని తానకోయి అట్లా పోయి బయటికి ఇట్లా వచ్చి చూసే వరకు కొన్న కొత్త చెప్పులు కానరాలివ్వట. అగో నీ అవ్వ, చిత్తం దేవుని మీద, భక్తి చెప్పుల మీద లెక్క కాకుండా చిత్తం భక్తి రెండు దేవుని మీదనే పెట్టి మొక్కినా నా మొక్కుట్ల నేనుంటే ఏ పాసి మొక్కపోడ్రా నా చెప్పులకు సూటి పెట్టింది, శిషి చెప్పులకు సుతం రక్షణ లేకుండా వాయగదరా అని తిట్టుకుంటేనే ఇంటికి పోయిండట. అయితే సారు కొట్టిండని చదువుకోకుంటుంటామా, చెప్పులు కొట్టేసిండ్రని దేవుని తానికి పోకుంటుంటామా అని మల్లో పరి కూడా దేవుణ్ణి మొక్కనీకి పోయిండట. అగ్గో గాన్నే పోయిన చెప్పులు కానచ్చినాయట. నా చెప్పులు లెక్కనే ఉన్నాయి కదా అని చూస్తుంటే ఒక ఆయన గా చెప్పుల్ని వేసుకునుడు చూసి, ఏయ్ ఎవల్రా నువ్వు నా చెప్పులు ఎత్తుకపోయినావు అని పంచది పెట్టుకున్నాడట. ఏయ్ ఎట్లా గానత్తున్నా నీకు, ఈ చెప్పులు నాయి, నేను ఖమ్మంలో కొనుకచ్చుకున్నా, కావాలంటే బిల్లు కూడా చూపిస్తా అని అన్నాడట. ఇంకొక ఆయనే, నీ ముఖం చూస్తేనే ఏర్పడుతున్నది కొత్త చెప్పులు ఎత్తుకపోయేటోన్వని అని మాట వెరిగి పంచాది స్టేషన్ కు పోయింది. ఓర్ని మీ తలపండు వాళ్ళగా గిదేం పంచాది రయ్యా, చెప్పుల కోసం కూడా స్టేషన్ కచ్చిండ్రు, మాకే స్టేషన్ నిండా మస్తుగా కేసులున్నాయి అని ఇద్దరిని కూసోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిరట పోలీసోళ్ళు. నీ అవ్వ, చెప్పుల కోసమే చెంపలు వాయించుకొని శాల్తీలు లేపుకునేటట్టున్నారు కదా బయట జనాలు. ఎన్కటికెవడో గడపున్న ఇళ్లల్లా నాదే అన్నట్టు, ఒకటే కంపెనీ గానత్తే నా చెప్పులే అన్నట్టు అట్లెట్లా కేసు పెట్టుకున్నారో ఏందో పోన్రి అని మస్తుగా పరేషాన్ అవుతున్నారు ఈ ఇచ్చంత్రాన్ని చూసిన తతిమా పబ్లిక్.